బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించగా టీడీపీ నేతలు హాజరు కాలేదు. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి సేల్లో విలీనం చేయాలి అన్నది రాష్ట్ర ప్రజల డిమాండ్ అన్నారు గుడివాడ అమర్నాథ్. 1380 రోజులుగా ఉద్యమం చేయడం అంటే చిన్న విషయం కాదు అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసిన వారిపై ఒక్క కేసు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టలేదన్నారు. నాడు టీడీపీ కేంద్రాన్ని వ్యతిరేకించి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిందని, ఇప్పుడు కూడా చంద్రబాబు అలాంటి దీక్షలు స్టీల్ ప్లాంట్ కోసం చెయ్యాలి అని డిమాండ్ చేశారు అమర్నాథ్. ప్రైవేటైజేషన్ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటే, మా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం తీసుకుంటే మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. మీరు రాజీనామాలు చేయడం వల్ల లేదా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల ఇది ఆగదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మీరు రాజీనామాలు, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాలు కానీ నిర్ణయం తీసుకోకముందుగా రాజీనామాల వల్ల ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇందాక పెద్దలు పైరాజు గారు చెప్పారు, ఆ రోజు మీరు ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరిట ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, సుజనా చౌదరి గారు ఒక స్టేట్ మినిస్టర్గా ఆ రోజు ప్రభుత్వంలో ఉంటే మీరు ప్రత్యేక హోదా కోసం మీరు విత్డ్రా అయిపోయి ప్రభుత్వం నుంచి మీరు ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు గుర్తున్నాయి. ఈరోజు ఉక్కు పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం కూడా మీరు అటువంటి పోరాటం తీసుకోండి, చెప్పండి. ఎందుకంటే ఆ రోజు కూడా 272-274 సీట్లు ఆ రోజు బీజేపీకి ఉన్నాయి, ఈరోజు అన్ని లేవు. ఈరోజు బీజేపీకి ఉన్నవి కేవలం 242 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల, మిగిలినటువంటి రాజకీయ పార్టీల వల్ల 21 సీట్లు, బీజేపీ 3 సీట్లు తీసేసినా 18 సీట్లు. ఈరోజు జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీ కలిపి 18 సీట్లు ఉన్నాయి. మీరు విత్డ్రా చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. మీరు ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి పరిస్థితి కేంద్రానికి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గరు అనేటువంటిది ప్రజల తాలూకా అభిప్రాయం. ఆ మాట మీరు ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభుత్వం అనేటువంటిది ఒక అనుమానం.